అండి, నేను మీ మృదులా మోరా, ఫౌండర్ ఆఫ్ స్ట్రీమిక్స్ వరల్డ్. నా గురించి మీకు కీర్తి ఆల్రెడీ చెప్పింది. నేను కూడా కీర్తి గురించి కొన్ని విషయాలు మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇలా రారా కీర్తి. హలో అందరికి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. డిసెంబర్ 2023లో ఫస్ట్ టైం నేను కీర్తిని అప్రోచ్ అయ్యాను. అప్పటికి నేను చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేస్తూ ఉన్నాను. ఈ విషయం మీకు కీర్తి ఆల్రెడీ చెప్పింది. కానీ కొన్నిసార్లు నాకు ఎలా అనిపిస్తుంది అంటే, కీర్తి నాకు పరిచయం అవ్వడం ఒక గాడ్ ప్లాన్ లాగా అనిపిస్తుంది. నేను కీర్తిని అప్పుడు ఒక ప్రాజెక్ట్ కోసం అప్రోచ్ అయ్యాను. ఆ ప్రాజెక్ట్ లో తన ప్యాషన్ ని క్లియర్ గా చూపించింది. కానీ ఆ ప్రాజెక్ట్ కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల ఆగిపోయింది. కానీ మా బాండింగ్ మాత్రం ఎప్పుడు ఆగలేదు. ఆ టైంలోనే తను తన డిజిటల్ మార్కెటింగ్ గురించి తన ఐడియాస్ నాతో షేర్ చేసుకుంది. అదే టైంలో నేను కూడా నా వీడియో ప్రొడక్షన్ సర్వీసెస్ లో నా ఐడియాస్ నేను తనతో షేర్ చేసుకున్నాను. అప్పుడే తను నాతో చెప్పింది, అక్క మనిద్దరం కలిసి ఎందుకు ప్రాజెక్ట్ చేయకూడదు అని నాతో అనింది. అది నా లైఫ్ లో ఫస్ట్ టైం పార్ట్నర్షిప్ గురించి ఆలోచించిన మూమెంట్. ముందు ఎప్పుడు పార్ట్నర్షిప్ చేయలేదు, కానీ ఆ రోజు నేను వెంటనే ఎస్ అని చెప్పేశాను. తర్వాత తను తన ఇన్స్టాగ్రామ్ మీద ఫుల్ ఫోకస్ చేసింది. ఇప్పుడు తన యూకే లో వన్ ఆఫ్ ద టాప్ ఇన్ఫ్లుయెన్సర్ గా ఎదిగింది. నిజానికి 16 hours షిఫ్ట్ చేసి కూడా ఎంతో డెడికేషన్ తో తను డైలీ రీల్స్ అప్లోడ్ చేసేది. అది చూసి నేను చాలా సర్ప్రైజ్ అయ్యేదాన్ని. ఇనిషియలీ గ్రాడ్యుయేషన్ అయిపోయాక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, ఎందుకంటే అప్పుడు యూకే లో లీగల్ గా స్కోప్ ఉంటుంది కాబట్టి. కానీ టైం గడిచే కొంది తను ఇన్స్టాగ్రామ్ లో బాగా ఫేమస్ అయిపోయింది. ఆ తర్వాత నేను తనని అడిగే అవసరం లేదనుకున్నాను. కానీ గ్రాడ్యుయేషన్ అయిపోయాక తనే వచ్చి, అక్క మనం చేద్దాం అనుకున్న బిజినెస్ గుర్తుందా, న్యూ ఇయర్ నుండి స్టార్ట్ చేద్దామా అని నన్ను అడిగింది. అప్పుడు నేను అది విని చాలా షాక్ అయ్యాను. ఫేమ్ వచ్చిన తర్వాత కూడా తను ముందు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉండడం నాకు చాలా స్పెషల్ గా అనిపించింది. వెంటనే నా హస్బెండ్ తో స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ హోల్డ్ లో పెట్టి ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలని డెసిషన్ తీసుకున్నాను. ఎందుకంటే ఇంత ఫేమస్ అయ్యాక కూడా ఇలా హంబుల్ గా ఉండడం చాలా రేర్ అనిపించింది. సో మేమిద్దరం కలిసి స్టార్ట్ చేస్తున్న ఈ బిజినెస్ కి మీరందరూ సపోర్ట్ చేస్తారని గట్టిగా నమ్ముతున్నాను. అలాగే ఈ జర్నీలో మీ బ్లెస్సింగ్స్ అండ్ సపోర్ట్ మాకు చాలా ఇంపార్టెంట్. సో మీ లవ్ అండ్ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉంటుంది అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే స్ట్రీమిక్స్ వరల్డ్ పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి. బై గైస్, లవ్ యూ. బై గైస్.